యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. షరతులు లేని ప్రేమ. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. మీరు నన్ను చూచి నుండియు విశ్వాసింపక ఉన్నారని మీతో చెప్తుంది. దేవుని ప్రేమ అసమానమైనది. షరతులు లేని ప్రేమ. షరతులు లేనిది. మన ఏడల దేవుని ప్రేమ మానవ ప్రేమలా కాదు. మనం గతంలో ఏం చేశాము, ఏ తప్పులు చేశాము. దేవుని ప్రేమ మన స్థితిపై ఆధారపడి ఉండదు. ప్రతి వ్యక్తికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన ప్రేమను అనుభవించే సమాన అవకాశం ఉంది. ఆయన మనలను ఆహ్వానించి పాపాలను క్షమించి తన వద్దకు చేర్చుకోవడానికి సదా సిద్ధంగా ఉన్నాడు. మనలను వదలని ప్రేమ. రెండవదిగా, దేవుడు మనం పర్ఫెక్షన్ అయ్యే వరకు ప్రేమించడు. మనం బలహీనతలతో ఉన్నప్పుడే ప్రేమిస్తాడు. ప్రపంచం నిందించిన, మనుషులు వదిలిన, పాపం మనలను దూరం చేసిన దేవుడు మనపై తిరస్కారంతో కాకుండా కృపతో సూచిస్తాడు. అతను మనలను వెతికి రక్షించడానికి సిద్ధపడిన కాపరి. గతంలో మనం ఎంత విఫలమైన ఆయన మనలను తిరస్కరించాడు. తన కుమారుని ఇచ్చిన ప్రేమ పరాకాష్ట. దేవుని ప్రేమ కేవలం మాటలలో కాదు, విలువలో ప్రత్యక్షమైంది. మన పాపాల కోసం, మన రక్షణ కోసం, మనతో సంబంధాన్ని పునరుద్ధరించడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం సమర్పించాడు. ఇది ప్రేమలోని అత్యున్నత త్యాగం. మనం చేయవలసిందల్లా ఆయన వైపు తిరగడం. దేవుని ప్రేమ దూరంలో లేదు. అతను మనకు అతి సమీపంలో ఉన్నాడు. మనను స్వాగతించడానికి కొన్నిసార్లు తండ్రిలా ఇవ్వబడ్డాడు. మనం పరిగెత్తి వెళ్ళాల్సిన చోటు అతని చేతులే. ఆయన ప్రేమను అంగీకరించడం మన స్పందన, ప్రార్థన. ప్రభువా, మా బలహీనతలతో ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించినందుకు ధన్యవాదాలు. గతం, పాపం, లోపాలు మా మీద అధికారం కలిగించకుండా నీ ప్రేమకు మమ్మల్ని కప్పుము. నీ చేతుల్లో శాంతి, రక్షణ, ఓదార్పు అనుభవించే కృప సాధించు. యేసు నామములో ఆమేన్.